డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం నిబంధ 2లో భాగంగా రాష్ట్ర భాష హిందీ ఈ వ్యాసం గురించి చదువుకుందాం. మానవం के बीच डैश के लिए एक भाषा आवश्यक है. మనుషుల మధ్య డాష్ కే లియే మనుషుల మధ్య ఏముండాలి? వీటిలో పనికొచ్చేది ఏమని చూద్దాం. విచార వినిమయం. విచార వినిమయ కే లియే అంటే ఇదంతా మనుషుల మధ్య ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒకరు మార్పు చేసుకోవడానికి, ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఏం కావాలి? విచార విమర్శ చేయడానికి ఏం కావాలి? ఏక భాష. అంటే విచార విమర్శ ఎక్కడ పెట్టాలి? విచార విమర్శ రాయాలి. విచార వినిమయం. నెక్స్ట్, एक प्रांत में बोली जाने वाली भाषा डैश भाषा कहलाती है. ఒక ప్రాంతంలో ఒక ఏరియాలో మాట్లాడే భాషని ఏ భాష అంటారు? దేశ భాషనా? కాదు, ప్రాదేశిక భాష. ప్రాదేశిక భాష అంటారు, ప్రాంతీయ భాష. भारत की राजभाषा डैश है. संपूर्ण राष्ट्र की मान्यता प्राप्त करने वाली भाषा डैश कहलाती है. సంపూర్ణ రాష్ట్ర అంటే దేశం, సంపూర్ణ దేశం అంతా కూడా మాట్లాడే భాషను ఏమంటారు? రాష్ట్ర భాష. రాష్ట్ర భాష అంటారు. రాష్ట్ర భాష అంటే తెలుగులో జాతీయ భాష. భారత్కి రాజభాష డాష్ హై. భారతదేశం యొక్క జాతీయ భాష ఏమిటి? అధికార భాష హిందీ. భారత్కి రాజభాష హిందీ హై. హిందీ ఎక్కడ ఉంది? ఇక్కడ नंबर अयకుండా हिंदी రాయాలి. क्योंकि इसे बोलने वाले और जानने वालों की डैश सबसे अधिक है. ఎందుకని రాజభాష అధికార భాష గుర్తించారంటే దీన్ని మాట్లాడే వాళ్ళు మరియు దీన్ని తెలుసుకోగలిగిన వాళ్ళు, దీన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు సంఖ్య सबसे अधिक है. సంఖ్య ఎక్కడ ఉంది? ఇది ఇదా? देश की एकता और देश की रक्षा के लिए రాష్ట్ర భాష की आवश्यकता है. ఒక దేశం యొక్క ఏకత అంటే ఐకమత్యము మరియు అఖండత. అఖండత సమగ్రత అంట. అఖండత ఒక దేశం యొక్క ఐకమత్యము, ఐక్యత లేదా అఖండత, ఈ రెండు కోసం ఏం కావాలి? ఒక భాష కావాలి, రాష్ట్ర భాష కావాలి, జాతీయ భాష కావాలి. राष्ट्र भाषा माने समूचे राष्ट्र के लोगों की राष्ट्रीय विचारधारा प्रकट करने वाली भाषा है. राष्ट्र भाषा అనగా ఏమిటి? భారత్ సమూచే రాష్ట్ర के लोगों की, దేశంలో ఉన్న ప్రజలందరూ, అన్ని రకాల ప్రజలందరి యొక్క విచారధార, ఆలోచనలు ప్రకట करने वाली भाषा है. తెలియజేసేది, వ్యక్తపరిచేదే జాతీయ భాష. एक बात में कहें तो भारत को एक बनाए रखने में हिंदी डैश भारत के सभी प्रांतों में बोली जाती है. सशक्त शक्तिवंतమైనది. हिंदी राजभाषा होने से कई लाभ हैं. हिंदी अधिकार भाषा అవడం మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి అవడం వల్ల. यह हमारे देश की भाषा है. ఇది మన యొక్క, మన దేశం యొక్క భాష. హిందీ सीखना और पढ़ना बहुत डैश है. హిందీ చదవడము మరియు నేర్చుకోవడము చాలా చాలా ఈజీ, आसान. हिंदी सीखने से सारे भारत में इस बड़ी आसानी से घूम सकते हैं. హిందీ నేర్చుకోవడం వల్ల ఏం ఉపయోగం? హిందీ నేర్చుకోవడం వల్ల దేశమంతా కూడా తేలికగా, ఈజీగా, సులభంగా మనము తిరగలుగుతాము. इस भाषा का साहित्य बहुत डैश है. पुराना है, చాలా పాతది. और विशिष्ट है. इस डैश के माध्यम से, ఈ యొక్క దీని ద్వారా, దేని ద్వారా? భాష ఉందా? ఓకే, సాహిత్య के माध्यम से.
साहित्य के माध्यम से हमारे देश की संस्कृति और डैश का ज्ञान मिलता है। संस्कृति మరియు सभ्यता। यद्यपि कुछ डैश के रहने पर भी हिंदी की राजभाषा बनने की शक्ति रखती है। यद्यपि అంటే ఉన్నప్పటికీ ఏమున్నప్పటికీ హిందీ రాజభాషగా చేయటంలో కొన్ని ఉన్నప్పటికీ ఏమున్నప్పటికీ కాదు అభ్యంతరాలు ఉన్నప్పటికీ అంటే కొంతమంది అభ్యంతరం పెట్టారు అప్పట్లో ఆపత్యం అంటే అభ్యంతరాలు इससे ही देश की एकता और अखंडता बनी रहेगी। इसी डैश में आजादी पाने के बाद हिंदी ही भारत की राजभाषा डैश की गई। इसी डैश में ఈ యొక్క ఆశయంతో ఏ ఆశయంతో హిందీ ఒకటే అందరూ అర్థం చేసుకుంటారు ఐకమత్యాన్ని సమగ్రతని దేశ సమగ్రతని కాపాడగలిగింది అదొకటే అనే అభిప్రాయంలో అనే ఆశయంతో ఆజాదీ పానే బాద్ స్వతంత్రం వచ్చిన తర్వాత హిందీ ही भारत की राजभाषा डैश की गई। ఏం చేయబడింది భాషగా రాజభాషగా ఘోషిత్ కరెక్ట్ ఏమిటి ఘోషిత్ అంటే ప్రకటించబడింది। మరో వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం। థ్యాంక్ యూ।